ఇక మేమైతే పోషమ్మ కాడికి వెళ్తున్నాం. పోషమ్మ కాడికి ఏమేమి తీసుకుపోతున్నానో చూడండి. ఇవి ప్యాలాలు, పుట్నాలు, నైవేద్యం, చారు, పూలు, పసుపు, కుంకుమ, ఆయిలు, ఉద్బస్తీలు, కళ్ళు కూడా తీసుకెళ్తున్నాం. కళ్ళు అక్కడ బయట ఉంది. అలాగే కోడి. ఇగో పోషమ్మ కాడికి అయితే వెళ్తున్నాం. చూడుర్రి, అన్ని పట్టుకొని వెళ్తున్నాం. అక్కడ హాయ్ అండి. పోషమ్మకి అయితే మొక్కు ఉండే, మా పాపకి కొంచెం మంచిగా లేకపోతే మొక్కిన అంగడి తాగిస్తా అని. మా సైడ్ అయితే అంగడి తాగించుడు అంటాం. ప్యాలాలు, కోడి, కళ్ళు, పుట్నాలు, ఉల్లిగడ్డలు ఇట్లా అన్నీ తీసుకొచ్చి పెట్టి అంగడి తాగించుడు అని అంటాం మేము. మీ సైడ్ ఏమంటారో కామెంట్ చేయండి. అమ్మవారికి అయితే పసుపు కుంకుమతో బొట్లు పెట్టేసిన, పూలతో అలంకరించిన. ఇక్కడైతే ఇక పోతరాజు, అదే పోతలింగం అని కూడా అంటారు. ఇక్కడైతే సేమ్ అదే విధంగా ఫస్ట్ కుంకుమ పెట్టి బొట్టు పెట్టేసిన. ఇది రావి చెట్టు కింద పోషమ్మ ఉంది. ఫస్ట్ ఇక్కడే ఉండే అంటారు మా ఊళ్ళో అయితే, తర్వాత గుళ్ళో తెచ్చి పెట్టిరంటారు. అక్కడ కూడా పెడతాము సేమ్. ఇక్కడ నైవేద్యం పెట్టడానికి అన్నీ రెడీ చేసుకున్నాం. దీపం ముట్టించి, అగరబస్తీలు ముట్టించి, ఇక్కడ ప్యాలాలు, పుట్నాలు అన్నీ రెడీ పెట్టుకున్న. దీపం ముట్టించి అగరబస్తీలతో ముట్టించిన తర్వాత ఉల్లిగడ్డలు పెట్టేసిన, నైవేద్యం పెట్టి ప్యాలాలు, పుట్నాలు 5 కుప్పలు పోసిన. పెరుగు తీసుకురాలేదు, పెరుగు మర్చిపోయినా. సేమ్ ఇక్కడ పోతలింగం కూడా నైవేద్యం పెట్టుకున్నా. మళ్ళీ వెనకాల కూడా సేమ్ అదే విధంగా నైవేద్యం పెట్టుకొని ప్యాలాలు, కొబ్బరికాయ అలుగుతలేదు కొడితే, దానికి కొడతాడు. మా బాబు కొబ్బరికాయ కొడితే పగలలే, తర్వాత మా అమ్మాయి కొట్టింది. పసుపు కుంకుమ పెట్టద్దు. ఇక్కడైతే ఇక కోడికి కళ్ళు పోస్తున్నాము. కళ్ళు పోసి కోని కోస్తారు అన్నట్టు. కళ్ళు పోయగానే దాన్ని కొంచెం విడిచిపెట్టేసరికి ఇక వాడు ఒకటే ఉరికింది. ఇక్కడైతే కోడి కాలు రెక్క